10th క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సప్లిమెంటరీ రీడింగ్ లో ఉన్న మిడ్ నైట్ విజిటర్ రిటన్ బై రాబర్ట్ ఆర్థర్. ఇందులో మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్స్ బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ అసబెల్. అసబెల్ అనే ఒక క్యారెక్టర్, మ్యాక్స్ అని ఒక క్యారెక్టర్, ఫౌలర్ అని ఒక క్యారెక్టర్, హెన్రీ అని ఒక క్యారెక్టర్. ఇలా మనకి 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 4 క్యారెక్టర్స్ కోసం మీకు తెలిస్తే ఈ లెసన్ మీద మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఆసిబుల్ అనే ఒక అతని క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక సీక్రెట్ ఏజెంట్. చూడడానికి చాలా ఫ్యాట్ గా లావుగా ఉంటాడు. మ్యాక్స్ అనే క్యారెక్టర్ ఎవరంటే స్పై, గూఢాచారి అంటారు కదా, స్పై, రహస్యాలు చెప్తుంటారు అలానమాట. అతను ఎప్పుడు కూడా ఈ ఆసిబుల్ కి ఎప్పుడు రైవల్, అంటే ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాడు. ఎనిమి ఇద్దరికి పడదు. ఫౌలర్ అనే అతను మనకి రైటర్ కింద, రొమాంటిక్ రైటర్, యంగ్ గా ఉన్న రొమాంటిక్ రైటర్. హెన్రీ అనే అతను ఒక వెయిటర్, ఒక హోటల్లో ఉన్న వెయిటర్. సో ఈ 4 క్యారెక్టర్స్ బాగా తెలియటి. ఆసిబుల్ సీక్రెట్ ఏజెంట్, మ్యాక్స్ స్పై, మళ్ళీ రైవల్ కి ఆసిబుల్ కి ఒక రైవల్ గా ఉంటాడు. ఫౌలర్ అనే ఒక క్యారెక్టర్ వచ్చి యంగ్ రొమాంటిక్ రైటర్, మళ్ళీ హెన్రీ వచ్చి వెయిటర్ క్యారెక్టర్. ఓకేనా, ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం. ది మిడ్ నైట్ విజిటర్ ఇస్ ఎ ట్రూ సస్పెన్స్ థ్రిల్లర్ టు ఇట్స్ కోర్. ఈ యొక్క లెసన్ మిడ్ నైట్ విజిటర్ అనేది ట్రూ సస్పెన్స్ థ్రిల్లర్, అంటే ఉత్కంఠ భరితమైన ఒక థ్రిల్లర్ అంటే ఏంటి? ఉద్రేకం కలిగించే, అంటే గగ్గురు పరిచే, అంటే చాలా ఏదో సస్పెన్స్ ఉండి థ్రిల్లింగ్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది. సస్పెన్స్ మొత్తం చాలా సస్పెన్స్ గా ఉంటది. సో నిజమైన సస్పెన్స్ థ్రిల్లర్ అనే ఒక స్టోరీ ఇది. అందులో ఆసిబుల్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న ముందు 4 క్యారెక్టర్ లో ఆసిబుల్ క్యారెక్టర్ ఫస్ట్ మనకు ఓపెన్ అవుతుంది. అందులో ఆసిబుల్ అనే క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక సీక్రెట్ ఏజెంట్. అతను ఏంటి? సీక్రెట్ ఏజెంట్. అతను ఒక గూఢాచారి కింద లెక్క, అంటే ఇక్కడ రహస్యాలు అక్కడ రహస్యాలు ఇక్కడ ఇవన్నీ చెప్పి ఉంటాడు. తర్వాత క్యారెక్టర్ ఫౌలర్ అనే క్యారెక్టర్ ఏంటి? రైటర్, మనం చెప్పుకున్నాం ఇందాక. ఒక రోజు ఈ ఫౌలర్ అనే అతను ఆసిబుల్ ని మీట్ అవుతాడు. ఎక్కడ మీట్ అవుతాడు? ఒక ఫ్రెంచ్ హోటల్లో మీట్ అవుతాడు. ఒక ఫ్రెంచ్ హోటల్లో మీట్ అవుతాడు. ఎందుకు మీట్ అవుతాడంటే టు నో ఫ్రమ్ హిమ్ ఏ మిషన్ he has undertaken to get secret report about missiles. ఇది ఎందుకు మీట్ అవుతాడంటే అసలు యాక్చువల్గా ఏంటి అంటే ఈ యొక్క ఫౌలర్ అనే అతను ఒక రొమాంటిక్ రైటర్. ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు, ఏదో ఒక రహస్యాలు రాస్తూ ఉంటాడు. అతనికి రాయడం అంటే పిచ్చి. అంటే అందరూ చెప్తారు ఆసిబుల్ అనే ఒక అతను ఒక గూఢాచారి, అతని దగ్గరికి వెళ్తే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, అతను మీరు ఇంటర్వ్యూ చేస్తే అతను మంచి మంచి రహస్యాలన్నీ మీకు చెప్తాడు, అతని నుంచి మీరు మంచి మంచివన్నీ రాయొచ్చు అని చెప్తారు కొంతమంది. వారందరి మాటలు విని ఈ ఫౌలర్ అతను ఈ ఆసిబుల్ ని కలవడానికి ఫ్రెంచ్ హోటల్కి వెళ్తాడు. అతను ఒక గూఢాచారి అని. అసలు యాక్చువల్ గా ఆసిబుల్ చూడడానికి గూఢాచారి అంటే ఎలా ఉంటాడు? ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, మంచిగా, అంటే పక్కన బాడీ గార్డ్స్ ఇవన్నీ ఉంటారు అనుకుంటారు గూఢాచారి అని అతను. కానీ ఫౌలర్ ఆసిబుల్ ని చూడగానే ఇతను ఆసిబుల్ చాలా ఫ్యాట్ గా, చాలా లావుగా, చాలా ప్లంప్ గా ఉంటాడు. అది చూసి ఇతను గూఢాచార అని ఆసిబుల్ ని అనుకుంటాడు. ఈ ఆసిబుల్ అతను ఎక్కడ ఉంటాడు? ఫ్రెంచ్ హోటల్లో ఉంటాడు. ఆ హోటల్ ఎక్కడో 6th or 7th ఫ్లోర్ లో ఉంటుంది. ఆ హోటల్లోకి వెళ్తాడు. అక్కడ ఆసిబుల్ చూడడానికి చాలా గంభీరంగా మనిషి ఉంటాడు అనుకుంటారు. కానీ తిరిగి చూడగానే ఫౌలర్ ఆసిబుల్ చూడగానే ఎలా కనిపిస్తాడు? ఒక లావుగా కనిపిస్తాడు. సో అక్కడ వెంటనే ఏమవుతుంది? అతను బట్ ఈ డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. ఈ యొక్క ఫౌలర్ ఆసిబుల్ చూడడం డిసప్పాయింట్ అయిపోతాడు. అసలు దేనికి వెళ్తాడు? మిసైల్స్ కోసం. మిసైల్స్ అంటే ఏంటి? అంటే ఒక ప్రత్యేకమైన పని కోసం, అంటే గన్స్ కోసం, అంటే ఒక అణుబాంబులు అంటారు కదా, దానికోసం ఆ సీక్రెట్ రిపోర్ట్స్ కోసం మాట్లాడడానికి వెళ్తాడు. బట్ ఈస్ డిసప్పాయింటెడ్, కానీ అక్కడ డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే టు సీ దట్ ఫ్యాట్ మ్యాన్ ఇన్ ఎ స్మాల్ గ్లూమీ రూమ్. అంటే గ్లూమీ అంటే ఏంటి? ఒక దిగులుగా ఉన్న, అంటే దిమ్ముగా ఉన్న రూమ్ లో ఉంటాడు, ఫ్యాట్ గా ఉంటాడు. గూఢాచారి అంటే అసలు ఎలా ఉండాలి? చాలా పర్సనాలిటీగా ఉండాలి. కానీ అతను చూడడానికి చాలా ఫ్యాట్ గా ఉండి ఒక గ్లూమీ రూమ్ లో ఉంటాడు. చూసి చాలా డిసప్పాయింట్ అనేది అవుతాడు. బట్ ట్రూత్ థ్రిల్ అవేట్స్ హిమ్ ఇన్ ద రూమ్. కానీ ఆ రూమ్ లో ఏదో ఒక మంచి థ్రిల్, ఒక సస్పెన్స్ గా ఉన్న ఒక ఒళ్ళు పులకరించే ఒక థ్రిల్ ఆ రూమ్ లో వెయిట్ చూస్తుంది. ఆ రూమ్ లో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఆ హోటల్లో రూమ్ లోకి వెళ్ళాడు కదా, ఈ ఫౌలర్ ఏమొచ్చి అసెంబ్లీ కలడానికి ఫ్రెంచ్ హోటల్లో రూమ్ లోకి వెళ్ళాడు కదా, ఆ రూమ్ లో ఒక దేనికోసం వెళ్ళాడు? ఒక మిసైల్స్ కోసం అండ్ సీక్రెట్ రిపోర్ట్స్ అబౌట్ మిసైల్స్ దానికోసం వెళ్తాడు, దానికోసం మాట్లాడడానికి. సో దానికోసం మాట్లాడడానికి వెళ్తాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఏవో రాయొచ్చు కదా, కొన్ని ఏమైనా రాయడం, అతను ఒక రైటర్ కదా, ఏమైనా ఒక పాయింట్స్ తెలిసి అది రాయొచ్చు కదా, దానికోసం వెళ్తాడు. కానీ అక్కడ డిసప్పాయింట్ అవుతాడు అతను లావు ఉండడం చూసి. సో కానీ ఆ రూమ్ లో ఏదో ఒక ట్రూ థ్రిల్ అవేట్స్, ఏదో ఒక ఆసక్తికరమైన ఒళ్ళు పులకరించే ఒక వేచి ఉన్నది ఆ రూమ్ లో. అదేంటో చూద్దాం. యాజ్ ది ఎంటర్ ద రూమ్, అతను రూమ్ లోకి ఎంటర్ అవగానే దే ఫైండ్ ఎ టాల్ స్లిమ్ మ్యాన్ విత్ పిస్టల్ ఇన్ హిస్ హ్యాండ్. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫౌలర్ అతను ఎవరిని కలడానికి వెళ్తాడు? అసబుల్ ని కలడానికి వెళ్తాడు, ఆ ఫ్రెంచ్ హోటల్లోకి వెళ్తాడు. కానీ ఆ రూమ్ లో ఎంటర్ అవగానే, అతను రూమ్ లోకి వెళ్ళి ఎంటర్ అవగానే ఒక దే ఫైండ్ ఏ టాల్ స్లిమ్ మ్యాన్,
పొడవుగా ఒక సన్నటి ఒక మనిషి కనిపిస్తాడు. అతని చేతిలో ఏముంటది? పిస్టల్ ఇన్ హిస్ హ్యాండ్. అతని చేతిలో ఏముంటది? పిస్టల్. అతను ఎవరో కాదు, హీస్ మ్యాక్స్. మనం ఇందాక స్టోరీలో చెప్పుకున్నాం చూసారా, మ్యాక్స్. మ్యాక్స్ స్పై, అతను ఒక స్పై. పాసిబుల్ ఒక అతను స్పైయే, సీక్రెట్ ఏజెంట్. మ్యాక్స్ కూడా స్పైయే. ఈ మ్యాక్స్ ఇంకా ఏంటి? స్పైయే, కానీ ఎప్పుడు కూడా ఆసిబుల్ కి వ్యతిరేకంగా ఉంటాడు, రైవల్. అతనికి ఎప్పుడూ ఎనిమి అనమాట ఇతను. సో ఇక్కడ థర్డ్ క్యారెక్టర్ మ్యాక్స్ మనకి పరిచయం అవుతాడు. ఈ వాంట్స్ ది మెషల్ రిపోర్ట్స్ ఆఫ్ ఫర్ హిమ్సెల్ఫ్. అతనికి ఆ మెషల్ రిపోర్ట్స్ కోసం కావాలి. ఆ మెషల్ రిపోర్ట్స్ అనేవి అతనికి ఈ హోటల్ రూమ్ లో దేనికోసం డిస్కషన్ అవుతుంది? మెషల్ రిపోర్ట్స్ అంటే అణుబాంబుల కోసం, ఒక దానికోసం దాని ఒక రిపోర్ట్స్ కోసం డిస్కస్ అవుతుంది. ఈ మ్యాక్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ కోసం అడుగుతాడు. వాంట్స్ ది మెషల్ రిపోర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్. ఈ మ్యాక్స్ అంటాడు, నాకు గన్ పెట్టి, ఆసిబుల్ గన్ పెట్టి ఏమని చెప్తాడంటే, నీ దగ్గర ఆ మెసేజ్ ఒక రిపోర్ట్స్ ఉన్నాయి, నాకు ఆ రిపోర్ట్స్ కావాలి, నాకు అర్జెంట్ కావాలి అని చెప్తాడు. వెంటనే ఆసిబుల్ ఏమొచ్చి చాలా షాక్ అయిపోతాడు. నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని అతనికి తెలిసింది, మ్యాక్స్ కి ఎలా తెలిసిందని ఈ ఆసిబుల్ చాలా షాక్ అయిపోతాడు. వెంటనే మ్యాక్స్ వచ్చి, మ్యాక్స్ కూడా స్పై కదా తెలిసిపోద్ది. సో వెంటనే ఏమొచ్చి అసలు యాక్చువల్ గా ఈ యొక్క ఎవరు మన పౌలు ఏమొచ్చి ఆసిబుల్ కలడానికి వస్తాడు. అక్కడ ఏమొచ్చి ఆసిబుల్ చెప్తాడు, ఏమని చెప్తాడు? ఆసిబుల్ ఒక పేపర్ ఉంటుంది నా దగ్గర, ఒక మెసేజ్ ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ మన జీవితాలు మారిపోతాయి, ఆ పేపర్ వల్ల మన జీవితాలు మారిపోతాయి అని చెప్తాడు. ఇంతలోగా మ్యాక్స్ ఎంట్రీ, నాకు ఆ పేపర్ కావాలి అంటాడు. అంటే మెసేజ్ పేపర్ ఏంటి కదా, రిపోర్ట్స్. మెసేజ్ రిపోర్ట్స్ నాకు కావాలని చెప్తాడు. ఎవరు? మ్యాక్స్ చెప్తాడు. ఈ వాంట్స్ మెసేజ్ రిపోర్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. నాకు కూడా అవి కావాలని మ్యాక్స్ చెప్తాడు. అప్పుడు వెంటనే ఆసిబుల్ షాక్ అయిపోయి, ఆసిబుల్ బ్లేమ్స్ ది బాల్కనీ దట్ ఎక్స్టెండ్ టు ది విండో ఆఫ్ ది రూమ్ ఆన్ ది 6th floor విచ్ హెల్ప్స్ మ్యాక్స్ టు ఎంటర్ ది హెన్రీస్ లాక్డ్ రూమ్. వెంటనే ఆసిబుల్ కి కోపం వచ్చి బాల్కనీని బ్లేమ్ చేస్తాడు, బాల్కనీని తిడతాడు. బాల్కనీ ఉంటది, ఎందుకు తిడతాడంటే బాల్కనీని దట్ ఎక్స్టెండ్స్ టు ది విండో ఆఫ్ హిస్ రూమ్. ఈ బాల్కనీ వల్లే ఇతను, నేను 6th floor లో ఉంటున్నాను, కానీ మ్యాక్స్ 6th floor లోకి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఈ బాల్కనీ హెల్ప్ చేస్తుంది, ఈ బాల్కనీ ఎక్కువ వస్తాడు. ఈ బాల్కనీ లేకపోతే అసలు మ్యాక్స్ నా రూమ్ లోకి వచ్చేవాడే కాదు అని బాల్కనీ తిడుతూ ఉంటాడు. విచ్ హెల్ప్స్ మ్యాక్స్ టు ఎంటర్ దిస్ లాక్డ్ రూమ్. దొంగచాల తాళం ఉండగా దాంతో ఎంటర్ అవుతాడు. అతను పైకి వస్తున్నప్పుడు, హోటల్లోకి వస్తున్నప్పుడు అతని మొహం కూడా సీసీటీవీలో కనబడిపోద్ది. చాలా బాధపడి బర్రె అయిపోయి మ్యాక్స్ పైకి వస్తాడు. ఈ లాక్ అయిపోయిన రూమ్ తీసుకొస్తాడు. అప్పుడు ఆసిబుల్ ఏమొచ్చి ఈ బాల్కనీని తిడతాడు. ఎందుకు తిడతాడంటే, ఈ బాల్కనీ వల్లే వచ్చేస్తాడు. ఈ బాల్కనీ సహాయంతో ఈ 6th floor ఎక్కి ఈ మ్యాక్స్ ఏమొచ్చి లాక్ చేసుకున్న రూమ్ ని వేరే తాళంతో ఓపెన్ చేశారని చెప్పి బాల్కనీని తిడుతూ ఉంటాడు ఆసిబుల్. మ్యాక్స్ సేస్ హీ ఎంటర్స్ ది రూమ్ విత్ డూప్లికేట్ కీ. ఇందాక చెప్పారు కదా, ఈ మ్యాక్స్ ఏం చేస్తాడు? రూమ్ కి ఎంటర్ అవుతాడు. దేంతో ఎంటర్ అవుతాడు? ఈ లాక్డ్ రూమ్ ని తన దగ్గర డూప్లికేట్ కీతో ఓపెన్ చేస్తాడు. వైల్ దే టాక్ అబౌట్ ది బాల్కనీ దే హీర్ ఏ నాక్ ఆన్ ది డోర్. వెంటనే బాల్కనీ కోసం తిడతాడు ఆసిబుల్ ఏమొచ్చి. తర్వాత ఏమొచ్చి మ్యాక్స్ ఏమొచ్చి, నేనేమొచ్చి కింద నుంచి వచ్చాను, సీసీటీవీలో ఫేస్ కనబడిపోయింది, నేను వచ్చింది డూప్లికేట్ కీతో అని అనుకుంటాడు. ఇలా వాళ్ళిద్దరు కూడా బాల్కనీ కోసం మాట్లాడుకుంటున్నారు. బాల్కనీ కోసం మాట్లాడుకున్నప్పుడు వెంటనే బయట నుంచి దే హియర్ నాక్ ఆన్ ది డోర్. ఎవరో డోర్ నాక్ చేస్తారు. వెంటనే ఎవరు? మ్యాక్స్ కంగారు పడిపోతాము, డోర్ ఎవరు నాక్ చేస్తున్నారు, డోర్ ఎవరు నాక్ చేస్తున్నారు. మ్యాక్స్ కంగారు పడిపోతున్నాడు. కంగారు పడిపోతే అప్పుడు అక్కడ ఆసిబుల్ సేస్ దే ఆర్ పోలీస్ whom he has requested to provide him extra security during the receiving of national reports. Says they are police. అప్పుడు ఆసిబుల్ అంటాడు, వాళ్ళు ఎవరో కాదు, పోలీసు అని చెప్తాడు. పోలీస్ అని చెప్పగానే వెంటనే మ్యాక్స్ టెన్షన్ పడిపోతాడు. అప్పుడు చెప్తాడు ఆసిబుల్, whom he has requested to provide him extra security during the receiving of missile reports. మనం ఇక్కడ ఈ రూమ్ లో ఈ యొక్క మెసేజ్ రిపోర్ట్స్ కోసం తెలుసుకుంటున్నాం, మెసేజ్ రిపోర్ట్స్ కోసం మాట్లాడుకుంటున్నాం, ఈ డాక్యుమెంట్స్ కోసం మాట్లాడుకున్నప్పుడు ఎక్స్ట్రా సెక్యూరిటీ కావాలి కదా, అందుకని పోలీసులు కింద ఉన్నారు, నిన్ను చూసుంటారు పైకి రావడం, నేను చూసి వాళ్ళు వచ్చుంటారు పైకి అని చెప్తాడు. మ్యాక్స్ బికమ్స్ నర్వస్. వెంటనే మ్యాక్స్ అనేది చాలా నర్వస్ అయిపోతారు, చాలా టెన్షన్ పడిపోతారు పోలీస్ అనగానే. అండ్ టు సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది పోలీస్, ఎలాగైనా తను కాపాడుకోవాలి పోలీస్ నుంచి అని అనుకుంటాడు. తను కాపాడుకోవాలి అని అనుకుంటాడు. వెంటనే ఏం చేస్తాడు? హీ జంప్స్ అవుట్ ఆఫ్ ది 6th floor విండో ఆన్ టు ది బాల్కనీ యాజ్ ది డోర్ ఓపెన్స్. సో వెంటనే ఏం చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు? ముందే చెప్తున్నాడు కదా బాల్కనీ ఉంది బయట. ఆసిబుల్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నుంచి బాల్కనీ నిందిస్తూ ఉంటున్నాడు, బాల్కనీని తిడుతూ ఉంటున్నాడు. వెంటనే అప్పుడు మ్యాక్స్ అనుకుంటాడు, అయితే బయట బాల్కనీ ఉంది కదా, ఎలాగో బయట పోలీసు ఉన్నాడు, ఆసిబుల్ ఇందాక అస్తమానం బయట బాల్కనీని తిడుతున్నాడు, బయట బాల్కనీ ఉంది కావాలా, ఓ పని చేద్దాం, నేను ఏం చేస్తానంటే డోర్ ఓపెన్ చేసి బయట దూకేద్దాం అని చెప్పి ఈ జంప్స్ అవుట్ ఆఫ్ 6th floor నుంచి విండో ఓపెన్ చేసి 6th floor జంప్ అయిపోతాడు. ఆ బాల్కనీలోకి జంప్ అయిపోతాడు. డోర్ ఓపెన్ అయి ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ అయ్యగానే ఆ బాల్కనీలోకి దూకి ఎస్కేప్ అయిపోతాం అనుకుంటాడు మ్యాక్స్. అలాగే దూకి ఎస్కేప్ అయిపోతాడు.
వెంటనే అక్కడ వచ్చింది పోలీస్ కాదు, ఆ డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఆ వెయిటర్ వస్తాడు. ది వెయిటర్ బ్రింగ్స్ ఇన్ ఆల్రెడీ ఆర్డర్ డ్రింక్స్. ఆల్రెడీ ముందు వీళ్ళు డ్రింక్స్ ఆర్డర్ చేస్తారు. మన ఇద్దరు ఫౌలర్, ఆస్బల్ వాళ్ళిద్దరు డ్రింక్స్ ఆర్డర్ చేస్తారు. అతను వస్తాడు. అప్పుడు అక్కడ పోలీస్ కాదు వస్తాడు. వైట్ ఫేస్ ఫౌలర్ అంటే ఇక్కడ ఫౌలర్ అంత కన్ఫ్యూజింగ్ లో ఉంటాడు. వైట్ ఫేస్ అంటే తెల్లమొహం వేసుకొని ఉంటాడు. స్టామర్స్ ది పోలీస్ అంటే నత్తిగా మాట్లాడతాడు. పోలీసు నత్తిగా మాట్లాడతాడు. అమ్మో పోలీస్ 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 అని వైట్ ఫేస్ ఆ ఫౌలర్ రైటర్ మంచి యంగ్ రైటర్ నత్తిగా మాట్లాడతాడు. స్టామర్ నత్తిగా మాట్లాడడం. అప్పుడు ఆసిబుల్ సేస్ నో పోలీస్. అతను పోలీసులు కాదు, కంగారు పడక, నేనే కావాలని అబద్ధం చెప్పాను. అక్కడ మన మ్యాక్స్ మనల్ని పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెదిరిస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలో తెలియక నేనే అక్కడ వెయిటర్ వస్తాడో నాకు ముందు తెలుసు. ఎందుకంటే మన ముందే నేను డ్రింక్ ఆర్డర్ చేస్తాను నువ్వు వస్తున్నామని. సో వాళ్ళు డ్రింక్ ఆర్డర్ చేసిన వెయిటర్ వస్తాడని నాకు తెలుసు, కానీ నేనే కావాలని చెప్పాను. అక్కడ వచ్చింది పోలీస్ కాదు, వచ్చింది వెయిటర్. నేను పోలీస్ అని చెప్పాను కాబట్టి మ్యాక్స్ ఏమొచ్చి విండోలోంచి దూకాడు. యాజ్ ది మ్యాన్ అవుట్ ఆఫ్ ది బాల్కనీ. వెంటనే మ్యాన్ అవుట్ ఆన్ ది బాల్కనీ, దేర్ ఇస్ నో బాల్కనీ. ఫౌలర్ అంటాడు, సరే ఫౌలర్ అక్కడ పోలీస్ వచ్చాడు రైటే, మరి బయట మరి ఇతను మరి బాల్కనీలో దూకిస్తాడు. మళ్ళీ ఇక్కడ ఇతను పోలీస్ కాదంటే మళ్ళీ అతను పైకి వచ్చేస్తారు కదా. అంటే అప్పుడు అంటాడు, ఆ మ్యాన్ అవుట్ ఉంది బిల్లు, అక్కడ బాల్కనీ లేదు, ఆ మ్యాన్ ఆడు చచ్చిపోయి ఉంటాడు, విండో నుంచి పడిపోయి అక్కడ బాల్కనీ దేర్ ఇస్ నో బాల్కనీ అని చెప్తాడు. ఆల్ ఆసిబుల్. అంత సమయ స్ఫూర్తి గలవాడు. అంటే ఆ టైంలో అంత ఆలోచనతో చూడండి, పాయింట్ బ్లాక్ మీద గన్ పెట్టి అలా మాట్లాడేది మామూలు విషయం కాదు. అంత గొప్పగా ఆ టైంకి అతనికి వస్తుంది ఐడియా. హౌ రీసోర్స్ఫుల్ ఆసిబుల్ ఇస్. ఒకసారి షార్ట్ గా చెప్తాను, స్టోరీ చూడండి. మిడ్ నైట్ విజిట్ లో మనకి 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి మనకి ఆసిబుల్, మ్యాక్స్, ఆసిబుల్ సీక్రెట్ ఏజెంట్, మ్యాక్స్ వచ్చి స్పై, మళ్ళీ ఆసిబుల్ కూడా స్పైయే. ఈ మ్యాక్స్ అనే మాత్రం స్పైయే, ఎప్పుడు కూడా ఆసిబుల్ వ్యతిరేకంగా ఉంటాడు, ఆసిబుల్ కి యాంటీ రైవల్ గా ఉంటాడు. ఫౌలర్ అనే అతను యంగ్ రొమాంటిక్ రైటర్, హెన్రీ అనే అతను ఒక వెయిటర్ క్యారెక్టర్. అంటే ఒక వెయిటర్ వస్తారు కదా జనరల్ గా మాకు హోటల్లో. ఈ కథలోకి వెళ్తే ఫస్ట్ టైం వచ్చి ఈ ఫౌలర్ అతను ఆసిబుల్ కలడానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే ఇతను ఒక యంగ్ రొమాంటిక్ రైటర్. కొంతమంది చెప్తారు ఇతను ఒక గూఢచారి, ఇతను ఒక అణుబాంబుల కోసం ఒక రాస్తూ ఉంటాడు. ఆ అణుబాంబుల మెషిన్స్ కోసం ఇతనికి బాగా తెలుసు. దాని మీద ఇతను ఒక స్పై. మీరు ఇతని దగ్గరికి వెళ్తే మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాడు. ఆ పాయింట్స్ వల్ల మీ రైటింగ్ ఉపయోగపడుతుంది కొంతమంది చెప్తారు. వెంటనే ఫౌలర్ నుంచి ఆసిబుల్ దగ్గరికి వెళ్తాడు. ఈ ఆసిబుల్ అతను ఒక హోటల్లో ఉంటాడు. ఆ హోటల్ 6th ఫ్లోర్ లో నివసిస్తూ ఉంటాడు. వెంటనే ఇతను ఊహించుకుంటాడు, ఆసిబుల్ అంటే మనం ఇప్పుడు స్పై దగ్గరికి వెళ్తున్నాం, చూడడానికి మంచి మంచి ఒక జేమ్స్ బాండ్ అలా ఉంటాడు ఇలా ఉంటాడు అనుకుంటారు. కానీ ఇతను చూడగానే ఒక డిసప్పాయింట్ అయిపోతాడు. ఎందుకు అయిపోతాడంటే ఆసిబుల్ అతను చాలా ఫ్యాట్ గా చాలా లావుగా అలా ఉంటారు. చూసి ఫౌలర్ ఒక డిసప్పాయింట్ అయిపోతాడు. వెంటనే ఇలా మాట్లాడుకుంటారు. ఆసిబుల్ అంటాడు, నువ్వు వచ్చావు వెరీ గుడ్, ఇప్పుడు కాసేపు ఈరోజు రాత్రి 12 గంటల టైం అప్పటికి ఒక పేపర్ మనకు ఒకరు ఇవ్వబోతున్నారు, దాంతో మన జీవితాలు మారిపోతాయి అని చెప్తాడు. మ్యాక్స్ ఎంటర్ అవుతాడు. మ్యాక్స్ ఏమొచ్చి గన్తో సన్నంగా ఉంటాడు, అతను చాలా సన్నంగా స్లిమ్ గా హైట్ గా ఉంటాడు. వెంటనే పిస్టల్ పట్టుకొని బెదిరిస్తాడు ఆసిబుల్ ని. ఈ రోజు నేను అంతా విన్నాను, ఏదో పేపర్ మెసిల్ ఒక పేపర్ వస్తుందంటే 12 o'clock కి, ఈ రోజు ఆ పేపర్ నాకు కావాలని మ్యాక్స్ ఏమొచ్చి చెప్తాడు ఆసిబుల్ కి. ఈ మ్యాక్స్ అనే అతను కూడా ఒక స్పై, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇతను ఆసిబుల్ కి చెప్తాడు. ఈ మ్యాక్స్ అనే అతను నుంచి ఎలాగ వస్తాడంటే 6th ఫ్లోర్ కి పైకి వస్తాడు. వచ్చినప్పుడు సీసీ కెమెరా అతని ఫేస్ కూడా కనబడిపోద్ది. చాలా బాధపడుకుంటూ వస్తాడు. వెంటనే ఆసిబుల్ ఏమొచ్చి ఏమంటాడంటే కావాలని మ్యాక్స్ మైండ్ డైవర్ట్ చేయడానికి, అనవసరంగా ఇక్కడ బాల్కనీ కట్టాడు ఈ హోటల్ మేనేజర్, ఈ బాల్కనీ లేకపోతే మ్యాక్స్ అసలు వచ్చేవాడే కాదు అనుకుంటాడు. కానీ మ్యాక్స్ వచ్చింది బాల్కనీ నుంచి కాదు, నడుచుకునే వస్తాడు. కానీ ఆసిబుల్ కావాలని బాల్కనీ ఒక నాటకం వాడతాడు మ్యాక్స్ ని డైవర్ట్ చేయడానికి. బాల్కనీ ఎత్తుకొని వస్తాడు. ఈ లాక్ రూమ్ కూడా లాక్ వేసి ఉంది, అయినా వచ్చాడు. ఈ మ్యాక్స్ వచ్చింది నార్మల్ గానే వస్తాడు, లాక్ వేసిన డూప్లికేట్ కీతో వస్తాడు. కానీ ఆసిబుల్ అనుకుంటాడు, ఎలా అనుకుంటాడు, బాల్కనీ ఎక్కువ వచ్చాడని నిందిస్తాడు. అలా మ్యాక్స్ కంటాడు కావాలని. అప్పుడు మ్యాక్స్ ఏమనుకుంటాడు, నేను బాల్కనీ ఎక్కువ వచ్చాను అనుకొని భ్రమపడుతున్నాడని ఆసిబుల్ అనుకుంటాడని ఈ మ్యాక్స్ అనుకుంటాడు. కానీ ఆసిబుల్ కావాలని అలాగ అంటాడు, ఇతన్ని మైండ్ డైవర్ట్ చేయడానికి. ఎందుకు డైవర్ట్ చేయడం అంటే ఇప్పుడు చెప్తాను నెక్స్ట్. అలా అనుకుంటాడు. వెంటనే ఈ ఆసిబుల్ అని అతను ఏం చెప్తాడంటే ఈ మ్యాక్స్ కి ఇలా బాల్కనీ కోసం మాట్లాడతాడు. వెంటనే ఒక అతను నుంచి బయట నుంచి డోర్ లాక్ చేస్తాడు. మ్యాక్స్ కంగారు పడిపోయి ఎవరు లాక్ చేస్తారని ఆసిబుల్ అడగని, ఇదంతా పాపం ఫౌలర్ చూస్తాడు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, వైట్ ఫేస్ పెట్టుకొని చూస్తాడు తెల్లమో వేసుకొని. వెంటనే ఈ ఆసిబుల్ ఏమొచ్చి బయట డోర్ కొడుతున్నారు, మ్యాక్స్ బయట ఎవరు డోర్ కొడుతున్నారని చెప్తాడు. అప్పుడు వెంటనే మ్యాక్స్ కంగారు పడి ఎవరు డోర్ లాక్ చేస్తున్నారు బయట అనగానే ఆసిబుల్ అంటాడు, ఎవరో కాదు పోలీసు, మన ఇక్కడ సీక్రెట్ ఏజెన్సీ అవుతుంది కదా,
సీక్రెట్ రిపోర్ట్స్ అబౌట్ మిసైల్స్, అణుబాంబుల కోసం మనం మాట్లాడుతున్నాం కదా, మిసైల్స్ కోసం వెంటనే పోలీసులు మరి రారా, పోలీసులు ఖచ్చితంగా వచ్చారు, పోలీసులే బయట ఉన్నారు అని చెప్తాడు. వెంటనే మ్యాక్స్ కంగారు పడిపోతాడు. అయితే ఆ మ్యాక్స్ ఏమొచ్చి ఏం చేస్తాడు, హాస్పిటల్ ఫస్ట్ బాల్కనీ ఉంది, బయట బాల్కనీ ఉంది, బయట బాల్కనీ ఉంది, అస్తమాను పదే పదే చెప్తున్నాడు కదా. వెంటనే అలాగో బయట బాల్కనీ ఉంది కదా అని చెప్పి మ్యాక్స్ ఏం చేస్తాడు, విండో నుంచి దూకేస్తాడు, బాల్కనీలోకి దూకేస్తాడు. వెంటనే ఫౌలర్ ఏమొచ్చి తలుపు తీస్తాడు. తలుపు తీయగా ఎవరు వస్తారు, పోలీస్ కాదు, వెయిటర్. వీళ్ళు ఇద్దరు ఫస్ట్ కలుస్తారు కదా హోటల్ రూమ్ లో కలిసినప్పుడు డ్రింక్స్ ఆర్డర్ చేస్తారు. ఆ డ్రింక్స్ ఎవరికి వెయిటర్ వస్తాడు. ఆ వెయిటర్ వచ్చిన వెయిటర్ ని ఈ హాస్పిటల్ ఏమంటాడు, హాస్పిటల్ పోలీస్ వచ్చాడని చెప్పి అతను బాల్కి దూకేలా చేస్తాడు. వెంటనే ఫౌలర్ అదేంటి పోలీస్ వాళ్ళది వెయిటర్ వచ్చాడంటే, పోలీస్ కాదు అతను వెయిటరే, పోలీస్ వచ్చాడు, నేనే అబద్ధం ఆడాను మ్యాక్స్ డైవర్ట్ చేయడానికి. సరే డైవర్ట్ చేసి మళ్ళీ అతను పైకి వచ్చేస్తారు కదా, అంటే ఇంకా అక్కడ వస్తాడు, పోయి ఉంటాడు, అసలు విండో నుంచి దూకాడు, బయట అసలు బాల్కనే లేదు, 6th ఫ్లోర్ నుంచి కింద పడిపోయి చచ్చిపోయి ఉంటాడు అని చెప్తాడు. వెంటనే ఫౌలర్ ఏమొచ్చి ఒకసారి షాక్ అయిపోయి వెంటనే అతను మెచ్చుకుంటాడు. హౌ రీసోర్స్ఫుల్, అంటే నీకు ఎంత క్లిష్ట పరిస్థితిలో నీకు అసలు ఎంత ఐడియా ఎలా వచ్చింది, నేను ఫస్ట్ చూడడానికి లావుగా కనిపించావు, నేను చూసినాక నువ్వే సీక్రెట్ ఏజెంట్ అనుకున్నాను, కానీ ఎంత టైంలో కూడా నీకు ఎంత ఐడియా వచ్చిందంటే నువ్వు రియల్లీ గ్రేట్ అని ఈ ఫౌలర్ ఏమో హాస్పిటల్ కి ఫుల్ గా అడ్మైర్ చేస్తాడు. సో ఇది ఒకసారి దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటి అంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా వన్ షుడ్ నాట్ జడ్జ్ ఏ పర్సన్ బై మేల్ అపీరెన్స్. అంటే ఇతను అపీరెన్స్ చూసి లావుగుణం చూసి అదులు అనుకుంటాడు, కానీ ఇతను ఒక మనిషికి అపీరెన్స్ చూసి కాదు, అతను తెలివి చూడాలి. హాస్పిటల్కి అంత తెలివి ఉంది. వన్ షుడ్ నాట్ ప్యానిక్, ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వకూడదు. ఇన్స్టెడ్ వి షుడ్ హ్యావ్ ఏ స్టెప్. ఒక స్టెప్ తీసుకున్నప్పుడు, ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనం ప్యానిక్ అవ్వకూడదు, కంగారు పడకూడదు. మరి ఇక్కడ అతను కంగారు పడితే మ్యాక్స్ ని తప్పించుకోవడం అవ్వదు కదా. అతను సమయస్ఫూర్తిగా హాస్పిటల్ మ్యాక్స్ ని తప్పే విధంగా బాల్కనీ నాటకం ఆడాడు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వకూడదు సిచ్యువేషన్ చేసి. అదొకటి మనం నేర్చుకోవచ్చు. లెసన్ మెయిన్ మిడ్ నైట్ విజిటర్. సో లెసన్ మీకు కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. లెసన్ వచ్చి మిడ్ నైట్ విజిటర్ అంటే అర్ధరాత్రి సందర్శకులు. అంటే విజిటర్స్ ఎప్పుడు కూడా పగలపొట్లు వస్తారు, కానీ ఇక్కడ మాత్రం నైట్ టైం వస్తారు. ఆ నైట్ టైం వచ్చిన విజిటర్ ఎవరు, మన ఒక మ్యాక్స్. ఓకేనమ్మా, ఓకే, డన్.